ఎస్ ఇన్ సినిమాస్. ఒక్క 3 minutes ట్రైలర్ చూస్తేనే ఇన్ని ఎమోషన్స్ కనబడితే మరి ఆ 3 గంటల సినిమా ఎలా ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా అస్సలు సినిమా చూసిన తర్వాత డిసప్పాయింట్మెంట్ కాదు కదా. మీరే ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ని ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మరోసారి సినిమాని చూస్తారు. అంత బ్యూటిఫుల్ సినిమా ఇది. ఒకవేళ సరేలే ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకున్నారనుకోండి, థియేటర్లో ఇంత మంచి ఎమోషన్స్ని ఒక 3 గంటలు బయట ప్రపంచాన్ని మర్చిపోయి చూసే ఆపర్చునిటీని ఖచ్చితంగా మిస్ అయిపోతాం అనమాట. సో మీరు ఇంతకుముందు రైజ్ చేశారు కదా, చాలామంది చూశానని చెప్పి. అమ్మాయిలు చూశారు కదా. ఎస్. సో అంతే ఎమోషన్స్ని వాటన్నిటినీ కలగలిపి ఒక బ్యూటిఫుల్ సినిమాని మనకు అందించారు ప్రేమ్ కుమార్ గారు. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా అప్పుడప్పుడు వస్తుంటాయి. మనం డైలీ లైఫ్లో పడిపోయి ఆ హడావిడిలో ఉండిపోయి ఎన్నో వాటిని మనం మర్చిపోతుంటాం. వాటన్నిటిని ఒకసారి ఇట్లా తట్టి లేపినట్టు ఉంటుంది సినిమా. ప్రతి చోట ఎమోషన్స్ ఉంటాయి. అలాగే ఇందాక అన్నట్టుగానే మాట్లాడుకున్నట్టుగా ఒక సిస్టర్ అండ్ బ్రదర్ మధ్య వచ్చే బాండింగ్ ఖచ్చితంగా కంటతడి పెట్టకుండా ఏడవకుండా ఆ సీన్ అయితే ముందుకెళ్ళదు. అలాంటి ఎమోషన్స్ బోల్డన్ని సార్ అసలు మీరు ముందుగానే చెప్పారు, కథ చెప్పేటప్పుడు ఒక నావెల్ని చదివినట్టు అనిపించింది అని. మాకు జనరలీ ప్రమోషన్స్లో వాటిల్లో చెప్తారేమో, బట్ మీ సినిమాలన్నీ మాకు తెలుసు, అంతే ఎంజాయ్ చేస్తాం. బట్ చూసిన తర్వాత అసలు ఎలా లీనమైపోయామో సినిమాలో. ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ జ్ఞాపకాలని వాటన్నిటినీ తలుచుకుంటూ వచ్చాం. చిన్నప్పుడు మీరు చూపించిన సైకిల్ ఎమోషన్స్ మనందరికి కూడా ఉన్నాయా? చిన్నప్పుడు డాడీలను అడిగి సైకిల్ కొనివ్వండి అని ఏడిపించడం, కొనించుకున్నాక ఫుల్గా తిరగడం, డాడీతో వెళ్ళడం, ఇవన్నీ జరిగాయా? ఎస్. అలాంటి ఎన్నెన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ బయట నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు హైదరాబాద్లో? మీరు చాలామంది ఉన్నారా? ఒక్కసారి సినిమాకి వెళ్ళారనుకో, మళ్ళీ మీరు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రతి షాపు, ప్రతి రోడ్డు, ప్రతి టెంపుల్, ప్రతిదీ కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటామా ఇంటికి వెళ్ళినప్పుడు? ఈ రోడ్స్, ఆ ఫీలింగ్, ఇంటిని వదిలేసి వచ్చేటప్పుడు ఒక ఫీలింగ్. సో వీటన్నిటినీ కూడా, ఆ ఎమోషన్స్ని అన్నిటినీ కూడా మనం ఈ సినిమా ద్వారా మరోసారి రీకలెక్ట్ చేసుకుంటాం, అనుభవిస్తాం. బట్ లేట్ చేయకుండా నేను టీంని పిలిచేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? మొదటగా యాక్టర్, లిరిసిస్ట్, సింగర్ రాకేంద్ర మౌలిని మన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బిగ్ కంగ్రాచులేషన్స్ అంటే మీకు. అండ్ సూపర్ డూపర్ టాలెంటెడ్. నెక్స్ట్ ఈ సినిమాని మనకి ఇంత అద్భుతమైన సినిమాని అందించిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. 96 సినిమా చూసాం. అలాంటి అనుభూతితోనే మరో సినిమాని, ఇప్పుడు సత్యం సుందరం సినిమాని మనకి అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి సినిమాని అందించినందుకు. ఇంకా మీరందరూ వెయిట్ చేస్తున్నా కార్తీక్ గారిని పిలిచేద్దామా? ఎస్. ఖైదీ, పొన్నియిన్ సెల్వన్, నా పేరు శివ, ఊపిరి, యుగానికొక్కడు, ఆవారా, ఇలాంటి డిఫరెంట్ మూవీస్తో ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన ఆయన ఈసారి సత్యం సుందరం అంటారు పలకరించేశారు. సార్ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ బీ సీటెడ్. యా. అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వై మాధవీలత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం టు ప్రెజెంట్ ద బొకేస్ టు ద టీమ్ అండ్ టు కంగ్రాచులేట్ ద టీమ్.
Now your principal wants to talk to them. Very good evening to the guests of the today's function, respected Karthi sir and Prem Kumar sir and the writer of Satyam Sundaram. And really, in one way, I am very happy that I usually used to watch movies of Tamil, and particularly for the sake of Karthi sir family. And I am a big fan of Karthi sir in particular. Why? Because he is naturally, it's not looking like acting. He naturally he acts in the movies. That's why. And really, when Prasad sir told me that Karthi sir is coming today, means I thought that he may not come because he is a big star in Tamil. That how we expect him in our college. But of course, really, it's happened. And you are here with all our beloved children. Hope they all will enjoy you by seeing your movie. And on behalf of whole Mallaradi Engineering College for Women and on my own behalf even, we wish that Satyam Sundaram will be of a great success. And I am requesting all my students to watch this movie. Probably this is the first time that I am saying that watch movie, because I am thinking this is a decent. So it is a decent movie, that's what I am thinking. And moreover, Aravinda Swami sir also a big star. So that's why I am assuring all our students of 5,000 plus students, along with me even, if we all definitely will go to movie and will make it grand success. Thank you, ma'am. Yeah, you must go to theaters, Kachitanga. And ప్లీజ్ బీ సీటెడ్ సార్. సో మొదటగా రాకేంద్ర మౌలి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకు కూర్చోమన్నారు నన్ను అలాంటప్పుడు? యా. అండ్ నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. సినిమా చూస్తున్నప్పుడు నిజంగా ట్రాన్స్లేషన్లో ఎక్కడా కూడా కోర్ ఎసెన్స్ని ఎక్కడా మేము మిస్ అవ్వలేదు. పాటలు కానీ వాటన్నిటిలో చాలా తెలుగు సినిమాని చూస్తున్నాం మేము అన్నట్టుగానే మేము ఎంజాయ్ చేసాం. సో బిగ్ కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తారు? హలో మల్లారెడ్డి, హాయ్, హౌ ఆర్ యూ? సూపర్. సినిమా చూసారా అనగానే అందరూ దాదాపు ఎస్ అంటారు. ఊరికే ముఖస్థుతిగా నా కోసం చెప్పకుండా రేపైనా ఎల్లుండైనా ఎలాగో మీ మేడం పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఒక మాస్ బంక్ కొట్టేసైనా ఈ సినిమాకి వెళ్ళమని, మేడం విత్ యువర్ పర్మిషన్ వెళ్ళిపోండి పర్లేదు, ఎందుకంటే ఆవిడ కూడా మనలాగే కార్తీక్ గారి ఫ్యాన్ కాబట్టి అలా వెళ్ళిన పాప ఏమనుకోరు, మీకు ఓడి ఇచ్చేస్తారేమో నాకు తెలిసి. నేను కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో అలాంటి చాలా ఏదో పనులు చేసే ఇదిగో ఇక్కడ ఇలా మీ ముందు నిల్చున్నాను. సో యా, మిమ్మల్ని అందరం చూస్తుంటే ఒక్కసారి నా కాలేజ్ డేస్ కూడా నాకు గుర్తొచ్చాయి. ఎస్, అండ్ ఎస్పెషల్లీ మొత్తం అమ్మాయిలే ఉండేసరికి కొంచెం ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది. దాన్ని దాటి ఓకే లైట్లను చూస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం పర్లేదు, ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నాను. లైటింగ్ ఎక్కువైపోయినట్టు పర్లేదు, అదే అవును, లైటింగ్ వెనకాల ఇంకా ఎక్కువైంది, ముందు లైటింగ్ కాదు. ఆ లైటింగ్ నేను కూడా చెప్తున్నా. సో యా, ఇదేదో ఇక్కడికి వచ్చి సరదాగా మీతో ఉందామని కానీ ఏదో సినిమా ప్రమోషన్ చేద్దామని కాదు. ఈ సినిమా అయితే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను చాలా చోట్ల నవ్వాను, చాలా చోట్ల ఏడ్చాను. ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. మీకు ఊపిరి ఇష్టమేనా? సో దానికన్నా నాకు ఒక మెట్టు ఎక్కువ నచ్చింది. నేను ఫస్ట్ ఒక సగటు ప్రేక్షకుడుగా, నేను మామూలు ఆడియన్స్గానే ఫస్ట్ ఈ సినిమా చూశాను. జెన్యున్లీ నాకు దానికన్నా ఎక్కువ నచ్చింది ఈ సినిమా. నేను అందుకే ఇది రాస్తున్నప్పుడు ఇది కంప్లీట్ ఒక తెలుగు సినిమాలాగా మీకు ప్రజెంట్ చేద్దామనేది నా ఉద్దేశం. సో అందుకే దీన్ని నేటివిటీగా కూడా ఇక్కడ గుంటూరు అని పెట్టడం మీరు చూశారు కదా. అందులో ఎవ్రీ బోర్డ్ నుంచి ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఆఫ్ డైలెక్ట్, ఆ స్లాంగ్ మాండలిక మాట్లాడడం నుంచి అన్నీ చేసి మీకు ఒక ప్రాపర్ తెలుగు సినిమాని అందిద్దామనేది నా ప్రయత్నం. అందులో పాస్ అయ్యానే అనుకుంటున్నాను, బికాస్ సక్సెస్ అనే అంటున్నారు. ఇట్స్ యా, థ్యాంక్ యూ సో మచ్. హిట్ అండి, బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి రెస్పాన్స్ ప్రతి ఒక్కరిది ఆడైంది, ప్రతి టెక్నికల్ టీమ్ ఆడైంది. నా వరకు నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు వచ్చిన మెసేజ్లు అంటే దాదాపు అమ్మాయిలే చాలామంది చూసి నాకు రెస్పాండ్ అయ్యింది. ఒక ఎస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది గర్ల్స్. ఇట్స్ అ క్లాసిక్. ఇదొక ఇప్పుడు ఏదో వచ్చి ఇలా ఆడేసి థియేటర్లో ఆడేసి వెళ్ళిపోయే సినిమా కాదు, మా మనసులో ఉండిపోయే సినిమా ఇచ్చారు. అందుకని మీకు చాలా థ్యాంక్స్. నాకు పర్సనల్గా చాలా మెసేజ్ వచ్చాయి. సో థ్యాంక్ యూ ఆల్ హూ ఎవర్ వాచ్ ద ఫిల్మ్ అండ్ హూ సపోర్టింగ్ ద ఫిల్మ్. చూడకపోతే కనుక మీతో పాటు మీ పేరెంట్స్ని, ఎవరుంటే వాళ్ళని, ఫ్రెండ్స్ ఎవరితో అయినా చూడొచ్చు ఈ సినిమా.
అండ్ చాలా మంచి సినిమా చూసానన్న ఫీలింగ్తో మీరైతే బయటకు వస్తారు. ఇది మాత్రం నా సైడ్ నుంచి నేను ఇచ్చే గ్యారంటీ, మీలాంటి ఒక ప్రేక్షకుడిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాకేష్ మౌలి గారు. ప్లీజ్ బి సీటెడ్. నిజంగానే ఇట్ స్టేస్ ఫర్ ఎవర్. కొన్ని సినిమాలు మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే ఎప్పుడైనా మనకి మళ్ళీ ఒక సినిమా పెట్టుకొని చూడాలంటే కొన్ని సినిమాలు ఉంటాయి, వాటిల్లో ఈ సినిమా ఒకటి ఖచ్చితంగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారిని, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. Good evening. It's an honor to be here. I mean, I know the kind of love Karthi sir has in Tamil Nadu, but I'm witnessing it for the first time here in Hyderabad. Kind of. So, thank you so much, and thanks for the support you are giving for Satyam Sundaram. Thank you so much. Sir, you speak with movies only, sir. You don't speak much. You speak with films only. Huh? Your film speaks. Antena? Yes. Yeah. సో ఇంకా మరి మీరు వెయిట్ చేస్తున్నా, వినాలనుకుంటున్నా, మీ అందరికీ ఇష్టమైన, మనందరికీ ఇష్టమైన కార్తీ గారి మాటల్ని వినేద్దామా? ఎలా ఉన్నారమ్మా? థ్యాంక్ యూ. కాలేజ్ లోపల వస్తున్నప్పుడు ఎన్నో అమ్మాయిలు బయటకు వెళ్తున్నారు, ఎందుకు మనం లోపలికి వెళ్తున్నామో అని నేను అడిగాను. సార్ ఇది పెద్ద కాలేజ్ అని చెప్పారు. ఇప్పుడు అర్థం అవుతుంది ఎంత పెద్ద కాలేజ్ అని. సో నేను మెకానికల్ ఇంజనీర్ అండి. దీని ముందు ఇంత అమ్మాయిల ముందు నేను ఉండలేదు. సో ఫస్ట్ టైం. సో ఐఎమ్ లిటిల్ నర్వస్. సార్ ఇది కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు. లేదా? అసలు లేదు, కొంచెం ఇన్నసెంట్ అండి. అది ఎక్కడ అనిపించలేదు సార్ సినిమాలో. ఓకే. సో బట్ థ్యాంక్ యూ. నేను లోపల వచ్చినప్పుడు మీ అందరూ ఇచ్చిన వార్మ్ వెల్కమ్. ఐఎమ్ సో హ్యాపీ. ఐ ఫీల్ లైక్ ఐ గాట్ అ బిగ్ హగ్. థ్యాంక్ యూ. ఈ సత్యం సుందరం సినిమా అనేది ఊపిరి సీనులాగే సుందరం అనే ఒక క్యారెక్టర్. సో ఇప్పుడు మనందరూ ఇన్స్టా లైఫ్లో ఉన్నాం కదా, ఏం కావాలంటే ఇన్స్టెంట్లీ వీ గెట్ ఇట్. బట్ నౌ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ స్లో లైఫ్, స్లో ఫ్యాషన్, స్లో లైవ్లీహుడ్. సో ఈ సినిమా అలాంటి ఒక విషయం. ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు యువర్ రూట్స్. సో ఇక్కడ హూ ఆర్ ఆల్ కమ్ ఫ్రమ్ అవుట్ స్టేషన్. హాస్టల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొత్తం హాస్టల్ గర్ల్సా మొత్తం ఇక్కడ? మొత్తం రౌడీ బ్యాచ్ ఇక్కడ ఉంది. సో ఐఎమ్ షూర్ యూ విల్ కనెక్ట్ విత్ దిస్ ఫిల్మ్ అ లాట్. సో మీ రిలేటివ్స్ కానీ, మీ కజిన్స్ కానీ, మీ స్ట్రీట్స్ కానీ, ఐ థింక్ యూ విల్ రియలీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ దాని ముందు ఐ హ్యావ్ టు థ్యాంక్ యువర్ ప్రిన్సిపల్ మేడం. ప్రిన్సిపల్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈ సినిమా, ఐ మీన్ విఐఐటీలు కూడా చైర్మన్ గారు చెప్పారు, ప్లీజ్ గో అండ్ వాచ్ ది సినిమా అని. సో ఇది పీజీ అండి, పేరెంటల్ గైడెన్స్ ఉంది ఈ సినిమాకి. లండన్లో కూడా మనకి సెన్సార్ సర్టిఫికేట్ PG-13 ఇచ్చారు. సో ఐ థింక్ ఆల్ కిడ్స్ కెన్ గో అండ్ వాచ్ ఇట్. మీరేం కిడ్స్ ఏం కాదు, బట్ స్టిల్ గ్యారంటీగా యూ విల్ హ్యావ్ అ గుడ్ వాచ్, అ సెన్సిబుల్ సినిమా which talks about love, which talks about unconditional love. So that's about the film. But tappa, I think I heard someone singing Chiruchuru song. Thank you. It was beautiful. It was beautiful to hear that. Bale veser sir, dance matram. Yeah, dance. Then first this stage undi, ido dance ani cheptunnaru. I mean, I was wondering if you're going to ask me to dance. This sofa vachin tarvata I got comfortable. Meer ilanti clue iste definitely ga they'll ask sir. Ayina adigina tarvata meer adagara? క్లూలు ఇస్తే పట్టేయాలమ్మా, అంత ఫాస్ట్గా ఉండాలి. If few of them can dance with me, then I'll dance. Hey, come on. We all will come and stage కొలాప్స్ అయిపోతుందేమో. ఇంతకన్నా ఆపర్చునిటీని మిస్ అయితే మనకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ప్లీజ్ కమ్. ఒక మంచి సాంగ్. సరే, మీ స్పీచ్ అయిపోయాక మీరు కలిసి వేద్దామా? అంతలోగా మా వాళ్ళు పాట రెడీ చేసుకుంటారు. మీది ఆల్రెడీ ఫస్ట్ గుడ్ ఈవినింగ్ చెప్పగానే ప్రొఫెసర్ అయిపోయారు. నేను మళ్ళీ స్పీచ్ ఇస్తే మళ్ళీ సార్ థ్యాంక్ యూ సార్ అని లేస్తే బికమ్ అన్ ప్రొఫెసర్. సో వద్దండి, అంతే. ఐ జస్ట్ వాంట్ టు సే ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్. సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. సో హ్యాపీ టు సీ ఆల్ దోస్ స్మైలింగ్ ఫేసెస్. అండ్ ఇట్స్ లవ్లీ బీయింగ్ హియర్. ఐ కెన్ ఆల్రెడీ ఫీల్ దట్ లవ్. Two things if I have to say, I'll say, don't forget to say thank you.
You know, there are so many people to help you. If you just go and ask, they'll give it to you. So don't forget to say thank you. And then in a relationship, no, don't mind saying sorry. It makes so many bridges and you can win so many hearts. So don't ever hesitate to say sorry and always be thankful. Ante. సార్ వీళ్ళు ఎక్కడెక్కడో కనెక్ట్ అయినట్టున్నారు ఇప్పుడు. మీరు సారీలు థ్యాంక్స్లు చెప్పండి అని అంటే మన వాళ్ళు ఇంకెవరైనా మిస్ అయ్యి రీసెంట్గా ఏదైనా జరుగుంటే సారీ చెప్పి ప్యాచప్ కనెక్ట్ ఇలా పర్లేదంటారా? జరుగుతాయి. ఓకే, సో మీరు కూర్చోండి. మన వాళ్ళు కూడా మీతో మాట్లాడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, రైట్? If they have any questions also we can answer. ఎస్ సార్, అదే వాళ్ళు మిమ్మల్ని అడగడానికి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారా అని చెప్పి మీరు. సో మన వాళ్ళకి ఒక మైక్ పాస్ చేసినట్లయితే. ఎస్, మీలో ఎవరైతే ఈ టీంకి కార్తీ గారు కానీ లేదా ప్రేమ్ గారిని కానీ లేకపోతే రాఖేంద్ర మౌలి గారిని కానీ ఏమైనా మాట్లాడాలనుకుంటే లేదైనా క్వశ్చన్ చేయాలంటే ఒకసారి లేచి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మా టీం వస్తారు, వాళ్ళు మైక్ అందిస్తారు మీకు. సో యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. మై లైట్ చాలా బ్రైట్ గా ఉంది. గర్ల్స్ వల్ల ఇంత కొడుతుంది అనిపిస్తుంది సార్, గ్లామర్ కొడుతుంది అనిపిస్తుంది, గ్లామర్ కొడుతుంది అనిపిస్తుంది నాకు. ఓకే, కొంచెం కొంచెం తట్టుకోలేకపోతున్నారు ముగ్గురు అబ్బాయిలు అయిపోయేసరికి. ఓకే, సో ఎవరు మైక్ ఎవరు తీసుకున్నారు? ఏంటి ఏంటి అప్పటి నుంచి మీరు కార్తీ గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు, రాగానే అరిచారు. ఎస్ ఎస్, దిస్ గర్ల్ అగైన్. Hello, Karthi sir. Hi, what's your name? My name is Ashita, sir. Yeah, Ashita, hi. So, what is your experience with Aravind Swamy, sir, in this film? Okay, nice. So, Arvind garu manam Roja cinema lo chusam kada. I think every girl says, you know, I want a boy like Arvind Swamy. Imagine the pressure on the boys. How much can we, you know, live up to it? It's very, very difficult. But Arvind Swamy garu, as you know, not only girls will like him, boys also will like him. He's too sweet, and the amount of experience that he's gathered, and that every day working on the sets. Only two of us, we shot about 70 nights. 96 also was night shoot, no, entirely night shoot. Kaidi also was night. This is also night. So the entire night we both were the only persons talking. We both are foodies. So apart from films, our main topic was food only. So we all, in fact, once he took us to a restaurant. After shooting till 6 o'clock in the morning, we drove 4 hours. Because in one place, we heard they're serving biryani at 8 o'clock in the morning. So we went and both of us had biryani and came back. Okay. So we connected very well. But if you watch the film, you will see an Arvind Swamy you've never seen before. You've never seen that side of him. He's a fabulous actor, fabulous human being. And you should watch his interview, which is he's done recently. It's in Tamil, but superb life lessons. Yeah. ఓకే, సో నెక్స్ట్, ఎస్, పాస్ ద మైక్. బిఫోర్ దట్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సో ఈ సినిమాలో ఈ పాత్ర ఏదైతే ఉందంటే అంత మంచోడు ఉంటాడా అండి? Ask him, Monday. సార్ నాకు తెలియదు. Pass. పాస్ కాదు సార్, మీరు యూ టెల్ us, have you ever met that kind of person in your life? I've seen it. Yeah, I've seen. You have seen. I've seen some amazing people Yeah. who are so content in life. They don't want too much, but they're always looking at what can I do to somebody? Can I give something to somebody? So I have seen people like that. So it's inspiration from them. If you ask me how much I am in that character, I don't know. But I do have seen a lot of people. In fact, in most amazing places. In fact, once my car got punctured. I was alone. In night 10:30, I was trying to change the stepney of my tire. Okay. One man was passing by. He saw me struggling with the stepney, so he came and helped me. ఓకే. So I said, please keep this money. I gave him 500. Okay. He said, keep it. You're also a driver. I'm also a driver. I don't want it. మీరు అలా కనిపించారా సార్ వాళ్ళకి? No, he knew me. I mean, Okay. I'm sure he recognized me. He said, you're also a driver. I'm also a driver. Okay. I'm helping another driver. I don't want money, he said. Okay. So there are people like that. Yeah, There are people like that. yeah, okay. Fine. So next, ఎవరో అక్కడ క్వశ్చన్తో రెడీగా ఉన్నారు. ఎస్. Hello, sir. Hi, what's your name? Varsha, sir. Yeah, Varsha. I'm a huge fan of you, sir. Thank you, Varsha. Thank you. Sir, Love you. Thank you. Thank you. That means a lot. Sir, అయిపోయి. one question. That after watching your movies, what would be the Surya sir's reaction? Surya sir. He came home. I was eating. He said, get up. And then he gave me a tight hug. That's a he said, you should be very, very proud.
You should be very, very proud. You made a fantastic film. So he said, sleep peacefully. Sir, can we expect any combo film of yours and Surya sir's? Together, huh? Yes, sir. No updates, sorry. Updates producers will give. We But are you can waiting, expect sir. something soon. Adi matram nenu cheptanu. We are waiting, sir. Okay. Thank you, sir. Thank you, Dasha. Thank you. Thank you. Yes. So Prem Kumar Garu, I wanted to ask you this. So after 96, it's 6 years. It's been 6 years. Your film coming now. So what was the delay for that? What do you say about it? Okay. Some scripts, it takes time. Okay. This is one such. So even after writing the first draft, I needed a year to improvise. But not 6 years for sure. Yeah. Janu also came Yeah, meanwhile. but I was also writing few other scripts. Yeah. So I have finished like 4-5 scripts now. That's why it took time. Okay. So next. Yes. Hello. Hi, Karthi, sir. I'm a huge fan of you. What's your name? Tanmay, sir. Tanmay, yes, tell me. Sir, what motivated you to do this movie, sir? Sorry? What motivated you to do this movie? So, do you know director K. Vishwanath? Yes, sir. Telugu director. Yes. Have you seen his movies? Yes. If you watch his movies, then you will immediately connect with this film. Yes. Because I feel in one generation, they are not exposed to some fantastic classic films. But I grew up on those films. And for a very long time, I felt, will I ever get a chance to do a film like Sagara Sangamam, or Vasanta Kokila? So when I read this film, the script, this was not a script, it was a novel. So the novel-based films are very few. You should never miss a film like that. Like PS was from a novel. Yes. So similarly, this is from a novel. So when I read it, I felt this is extremely special. I felt it was so beautiful, and I thought all of you should also get to experience it. Yes, So sir. it's only about love, basically love, yeah. Yes, sir. Thank you, sir. Thank you. Yeah. Hi, Karthi sir. Hi, ma. This is Chandana. Chandana, yeah, Chandana. One request, sir. Yes. Can you say Evara Miranta dialogue? I was actually trying to imagine what is the lady version for Evarra Miranta. Evarra Miranta! Thank you. Thank you, sir. I didn't know you'll enjoy that. We enjoy it lots, sir. Okay. కాదు కార్తిక్ గారు ఈ డైలాగ్ లేకుండా అసలు ఏ ఈవెంట్ మీది ఎండ్ అవ్వట్లేదు కదా. But thanks to those meme creators, it's made it so big now. ఓకే నెక్స్ట్ ఎవరు అడగబోతున్నారు? Hi, sir. Hi, ma'am. I'm Varshita. Hi, Darshita. So, apart from all the movies what you have done, what is your favorite movie and who is your favorite co-star? అది మ్యాటర్. ఇప్పుడు అయితే లేటెస్ట్ అరుణ్ స్వామి సార్ మై ఫేవరెట్ కో స్టార్. తప్పించుకున్నారు And, కొంచెం ట్విస్టెడ్ గా అడగాలి మీరు. ఫేవరెట్ ఫిల్మ్ అయితే ఐ థింక్ ఫర్ ఎవ్రీ టైమ్ ఐ బీన్ ట్రయింగ్ డిఫరెంట్ జానరా, సో అన్లెస్ ఐ లైక్ ఇట్ ఐ వోంట్ డూ ఇట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్, ఐవ్ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ ఐవ్ డన్ ఇట్. బట్ మోస్ట్ ఛాలెంజింగ్ ఐ వుడ్ సే చెలియా. హమ్ సరో మ్యారీ మీ మ్యారీ, దట్ వన్ వాజ్ రియలీ టఫ్. యా, థ్యాంక్ Who యూ. is your favorite heroine, sir? సారీ, Favorite heroine? I like all my heroines, and they're all too sweet to me, and I'm always in touch with them also. So yeah. ఓకే. హలో సార్. Hi. What's your name? నేహా సంబ్రి. Neha. Yeah. మీరు తీసిన మూవీస్లలో మీకు హార్ట్కి టచ్ అయిన మూవీ ఏంటి? Heart touch అయిన మూవీ. చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు యాక్చువల్లీ కదా సార్. ఫస్ట్ సినిమా పర్తి వీరన్ అనే సినిమా మల్లిగార్డెన్ వచ్చింది తెలుగులో. ఐ థింక్ దట్ వాజ్ వెరీ హెవీ ఫిల్మ్ టు డూ, బట్ అగైన్ ఛాలెంజింగ్ ఫిల్మ్, వెరీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్, అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఐ వుడ్ సే దట్స్ లైక్ ద మోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఈ సినిమాలో ఆ పేరు చెప్పించడానికి మీరు పెట్టిన టార్చర్ సార్, ఆ టార్చర్ అనుభవిస్తే ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో, ఇక్కడ చెప్తారేమో, ఇక్కడ పట్టుకుంటామేమో అంటే లాస్ట్ వరకు చెప్పించారు చూసారు. అసలు దట్ నెరేషన్ అది ఎంజాయ్ చేసాం ఫుల్గా మేము. You should actually read the novel. This movie will be published as a novel also. When you get this, read it. Please read it. Okay. It will be very interesting. Read it. I think it's far better than the movie also. వావ్. సో రాకేన్ మౌలి How many people read books here? సార్ వాళ్ళు కాలేజ్ బుక్స్ Thank చదవడానికి. God. I thought everybody will say only reels we watch, but thankfully so many people are reading.
please don't, please start reading more. It is very, very important. It will enrich your thinking. Once your thinking improves, then you'll fly high. Yeah. సార్ ఈ మాటతో ఫ్యాకల్టీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వచ్చినందుకు ఒక మంచి మాట చెప్పారు మా స్టూడెంట్స్. I never read books. మా ఫ్రెండ్ ఒక బుక్ ఇచ్చాడు. I read it for 1 year and I finished half the book. ఇంకా అవ్వలేదు సార్. మణిరత్నం గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు ఆయన చెప్పారు, ఓన్లీ ఇఫ్ యూ రీడ్ యూ కెన్ ఇంప్రూవ్ అని చెప్పారు. సో దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ షార్ట్ స్టోరీస్ బికాస్ ఇఫ్ ఐ సీ ఎ బిగ్ బుక్ ఐ విల్ స్లీప్. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ షార్ట్ స్టోరీస్ అండ్ గ్రాడ్యువల్లీ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. ఓకే, కాలేజీలో చదివారా సార్ అసలు? ఇంజనీరింగ్, వీళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో జస్ట్ బిఫోర్ స్టడీ హాలిడేస్ విల్ బై ద టెక్స్ట్ బుక్. అంతేగా. ఆ తర్వాత 3 యూనిట్స్ చదివితే పెద్ద విషయం. 35 చూస్తే మనకి 45 మార్క్స్. సేమ్ బ్యాచ్ సార్. హలో సార్, స్కాలర్షిప్ స్టూడెంట్ యూఎస్కి వెళ్ళి. అది వేరే స్కాలర్షిప్. ఏంటి సార్ ఇలాగా సినిమాలోనూ మమ్మల్ని అలా చేసి. See, very rarely you get second chance in life. B మొత్తం పోయింది, అది ఏదో పాస్ అయ్యాను. సో సెకండ్ ఎంఎస్ చదివేటప్పుడు ఐ థాట్ ఇట్ ఇస్ వన్ సెకండ్ గోల్డెన్ ఆపర్చునిటీ, ఐ హావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్. సో అప్పుడు మాత్రం కొంచెం సిన్సియర్గా నేను చదివాను అంతే. జీవితంలో ఈ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయలేనురా అన్న సబ్జెక్ట్ ఏంటి? ఐ కాంట్ హ్యాండిల్ ది సబ్జెక్ట్, దీన్ని పాస్ అవ్వడం నా వల్ల కాదు అని అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? స్కూల్లో అంటే కెమిస్ట్రీ. ఐ స్టిల్ గెట్ జిట్టర్స్ ఇఫ్ ఐ లుక్ అట్ కెమిస్ట్రీ బుక్. ఇంజనీరింగ్లో అయితే ఐ థింక్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఓ, ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది అనుకుంటా, ఒక టార్చర్. ఎస్. సో రాకేంద్ర గారు, మిమ్మల్ని అడగాలి. అంటే చాలా సినిమాలు మీరు ఇంతకుముందు వర్క్ చేశారు, ఖైదీకి వర్క్ చేశారు, అలాగే ఆకాశమే హద్దురా, లేకపోతే సుల్తాన్, వీటన్నిటికి కూడా వర్క్ చేసిన అనుభవం మీకుంది. సో ఈ సినిమా వాటికంటే చాలా ఎమోషనల్ ఫిల్మ్. దీనికి వర్క్ చేస్తున్నప్పుడు మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, మీ వైపు నుంచి ఎట్లా ఉండింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కార్తీన సినిమా చేస్తుంటే ఒక పార్షియాలిటీ. నేను ఫస్ట్ ఆయన సినిమాతోనే నేను పరిచయం అయ్యాను కాబట్టి అదొక ఎమోషనల్ బాండ్ ఉంటుంది నాకు ఎప్పుడు. ఆ వారంలో ఆ పాటతో నేను ఫస్ట్ పరిచయం అయ్యాను. ఆ తర్వాత ఖైదీ రైటర్గా మళ్ళీ రాయాల్సి వచ్చింది. అక్కడి నుంచి సూర్య అన్నకి రాశాను, ఆకాశం హద్దురా. సో అలా వీళ్ళ వల్ల నేను ఉన్నాను కాబట్టి, నా ఇనిషియేషన్ వాళ్ళ వల్ల జరిగింది కాబట్టి వాళ్ళ సినిమా నాకు వస్తే అది నా సినిమా పర్సనల్గా తీసుకుంటాను అంతే. పాయింట్ ఉన్నదానికన్నా ఒక 10 మైల్ ఎక్స్ట్రా పరిగెత్తడం ఎలాగానే ఆలోచిస్తాను. అందుకే ఇంత అద్భుతంగా వచ్చింది అన్నమాట. ఈయన అన్నయ్య ఇద్దరు, శశాంక్, ఫస్ట్ when I started dubbing in Telugu, it will take 10 days to dub. I have to dub every word by word. I have to dub. They will get headache, I'll also get headache. Okay. But they never gave up on me, and that is why I'm able to pick up and speak at least little Telugu. So thanks to both the brothers. Thank you. లేదండి, అద్భుతంగా మాట్లాడతారు మీరు తెలుగు. సో నెక్స్ట్ ఎవరు అడగబోతున్నారు? హాయ్ సార్. హాయ్ మా. What's your name? Vinisha. Beautiful smile, same me Vinisha. Thank you sir. Sir, why only the bull? Sorry? Why only the bull in your movies? Bull. Sorry? Bull. Bull ఎందుకు? Why the bull in the film? So I think this is the third movie that you are interacting with this bull. Yeah. One is the family. Can you tell me the names of the films? Sorry sir. Okay. It's okay. Chinnababu. You should never ask students questions. We don't like it. Sorry. Chinnababu, yes, I know, I remember. Okay. I think, in villages, like how here you have cats and dogs as pets, I think bulls are a major, people love to have bulls at homes. And they are almost like a family member in villages, So I think that's one of the symbolism of our, mostly from south and all, if you see, we are all agrarian society, Andaru raithule. If your family, if you go back, andaru raithule. So I think it's one symbolism like that. That is the main reason mothers are connecting more. Really? Yes, sir. Then we'll have bulls in every film then, no? Thank you, sir. Thank you. Hi, sir. Yeah. My name is Nikita. Nikita, yeah. I'm a huge fan of you, sir. Thank you, Nikita. Thank you. Who is your inspiration for all these blockbuster movies? All this? Blockbuster movies. Blockbuster movies, sir. Who is your inspiration? Generally, movies ki aithe adigithe paraledu. Adenti blockbuster movies ki inspiration ante enti. Anni movies blockbuster kottali. Anduke manam work chestunnamo. But Annaya pedda inspiration andi. He's a superb inspiration. He always says, you have to give the audience the worth of the money that they're, spending for the movie. So he says always pick good films, work very hard and cheptaru. And then as a husband also,
you know, the way he handles his married life. And as when he was in love also, it was a lot, you know, the way he does things, I get into trouble with my wife. Because he takes care of his wife so much that I get into trouble. And then, trouble. And then managing kids also. I don't know how he'll be so tired, he'll come home and play with children. So I'm also learning. In all ways, I think Anay is a big inspiration. Yeah. Thank you, sir. And not only that, even before somebody can ask for help, he wants to go there and help. So adi kuda ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. సార్ ఈ సినిమాలో ఫుడ్ భయంకరంగా తింటూ ఉంటారు కదా, ఫుడ్ దొరకగానే మొత్తం ఖాళీ లాగిచ్చేస్తారు కదా. జనరల్గా అంటే మీ ఆర్టిస్ట్గా లేకపోతే యాక్టర్గా మీ డైట్స్ మీకు ఉంటాయి. సో జనరలీ మీరేంటి అలానే ఫుడ్ ఇష్టపడి తింటారా లేకపోతే? నాకు ఈ డైరెక్టర్ చాలా ఇష్టం, ఎందుకంటే ఇందులో సెట్ సాంగ్స్ ఏం లేవు, టైట్ క్లోత్స్ ఏం లేవు. సో దట్స్ వై వీ హ్యాడ్ నో డయట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐ టోల్డ్ అరుణ్ స్వామి గారు నేను ఐ థింక్ ఎవ్రీ డే వీ ప్లాన్డ్ వాట్ విల్ హ్యావ్ ఫర్ డిన్నర్ తింటున్నప్పుడు ఓకే నైట్ స్నాక్స్ ఏం కావాలి, నైట్ స్నాక్స్ తింటున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి. షూటింగ్ అంతా నైట్స్ ఎక్కువైపోయాయి. దిస్ ఫిల్మ్ ఐ థింక్ వి వర్ ఆల్ పీస్ఫుల్. ఓకే సో వన్ లాస్ట్ క్వశ్చన్. Hello, sir. Hi, Karthi, sir. హాయ్ మా. కొంచెం లేస్తే డబుల్ వాయిస్ వస్తుందండి. ఓకే హాయ్ మా. Hi, sir. వాట్స్ యువర్ నేమ్? సాహితి. యా సాహితి. హాయ్. మీ కాలేజ్ లైఫ్లో ఒక చిన్న మెమరీ. కాలేజ్లో చిన్న మెమరీ ఏంటి, ఎన్నో మెమరీస్ ఉన్నాయి. మొత్తం మెమరీసే. Do you ever have ragging here? What boring. ఈ క్వశ్చన్ అడగకూడదు సార్. అడిగితే చెప్తారా వాళ్ళు ర్యాగింగ్ ఉందా అని చెప్తారా ఎవరైనా కాలేజ్లో? Oh, like that. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్. నా బ్యాచ్ ముందు ragging was very severe. It was not very enjoyable. But in my batch, ragging was very enjoyable. Because I remember college lo seniors, they called me in the bus. He said, come here. Your actor's son? I said, yes, sir. No, don't do any dadagiri here. Only in your school, your dada. Here, your first year. And he said, okay, you should do what I want you to do. I said, yes, sir, whatever I'll do, sir. He said, go there. My classmate is sitting. Amma undi akkada mundu. He said, go. You go. He said, she likes Tata Safari. Okay. So you have to go and stand there like Madhavan. Oh. And then, like, you know, he said, go and stand there and say, I have Tata Safari. Do you want to come with me? No? You have to ask. She'll definitely slap you. Don't look at me, he said. Okay. So I had to go there. I'm standing. I'm shivering. I don't know what to expect. I went and, you know, like trying like Madhavan and all. I kept my hand. Chesara. Because what? Performance వచ్చి ఉంటది. Propose చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇదే మాటలు పాపమ సీనియర్ కి తెలియలేదు సార్. So I went and said, I had Tata Safari. Do you want to come with me? Almost like a slap. I missed it. Okay. And ante stop అయిపోయింది. And then she started screaming for 5 minutes, looking at the seniors. Then seniors said, I asked you not to look at me. Why did you look at me? Then 1 hour ragging happened. Okay. But every day I used to enjoy this ragging, and that's why I had a lot of senior friends kuda. పాప మా అమ్మ ఇప్పుడు అనుకుంటుంటుంది ఆ రోజు ఒప్పేసుకుని ఉంటే టాటా సఫారీలో ఎన్ని సఫారీలు చేస్తుంటానో అని అనుకుని ఉంటుంది. పాపం షీ మిస్ ద ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఒకటి ఏంటంటే లాస్ట్ క్వశ్చన్. హాయ్. హలో సార్. హాయ్ మా. వాట్స్ యువర్ నేమ్? మనీ సంస్కృతి. యా. సంస్కృతి. సార్ కెన్ యు టెల్ us మీకు సంస్కృతి అని చెప్పి మీ సినిమాలో కూడా సారీ ప్రకృతి అది. ఓకే. నాట్ సంస్కృతి. Sir, can you tell us one scene which made you really emotional in this whole movie? I think this the sister's scene is there. Oh yeah. You all have brothers? Yes. Super. Boyfriend ni brother ni cheppakudadu. Real brother ni adugutunnanu. Because I have a sister. So when she got married, no, I've had a lot of fights with her when we grew up. But when she got married, my papa intiki ellipotundani, I started feeling so bad and started crying. So when I watched this scene in the movie, I had to control my tears because I was thinking of my sister, and especially when you're not able to see your sister for a very long time, and you come back, no? I think father and daughter is a different feeling, but brother and sister vere oka feeling adi. I don't think I can explain in words. I think అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ సినిమాలో ఆ సీన్ తప్పకుండా చూడాలి. అంతే కదా సార్. థాంక్యూ. సార్. Yeah. సార్ వన్ లాస్ట్ థింగ్ సార్. Yes ma. ఖైదీ మూవీలో మీ బిర్యానీ ఈటింగ్ సీన్ అంటే మాకు చాలా ఇష్టం. ఖైదీ మూవీ నుండి ఒక డైలాగ్ చెప్పారా? ఓకే. ఇన్నేళ్లుగా జైల్లో ఉన్నానని మాత్రం తెలుసుగా, వెళ్ళే ముందు ఏం చేస్తానో తెలియదు కదా, ఇప్పుడు తెలుస్తుంది.
సరే ఇందాక తెలుగులో కొంచెం డైలాగ్ నాకు మర్చిపోయింది, సారీ. పర్లేదండి, మాకు చాలు, ఆ కొంచెం చాలు మాకు. సో ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తారు సిస్టర్కి, అన్ని గిఫ్ట్స్, ప్రతిదీ చాలా బాగా అనిపించింది. పక్కన ఎవరైనా బాయ్ ఫ్రెండ్ చూడు, నేర్చుకో, చూసి నేర్చుకో అని అనిపించేలాగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. మీరు మీ లైఫ్లో ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేసిన పర్సన్ కానీ, ఏదో వైఫ్ సిస్టర్, ఎవరికి ఒక బ్యూటిఫుల్ ప్రజెంట్ ఇచ్చారు మీరు? ఈ సర్ప్రైజ్ చేయడం నాకు కుదరదండి, అది చాలా కష్టం. అమ్మాయిలు ఇది ఇచ్చే నేను సర్ప్రైజ్ అవుతానని చెప్తే సర్ప్రైజ్ చేయవచ్చు. సార్ మీకు ఇంత ఊపిరి సర్ప్రైజ్. So I'm not the best in surprising, but actually what like the film is the simplest of things make a gift more special, no? A thoughtful gift makes it more special. I think the most important thing my wife really loved was the note that I wrote for her. More than anything. ఏం రాశారు? చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. I'm saying words have a lot of meaning. I'm saying rather than things, you know, some words and what it means to you when you write it down. Handwritten letter, I think has a lot more meaning. Is what I felt. ఇది చూసి చాలా మంది నేర్చుకోవాలి. యా, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వీళ్ళందరినీ కలిసినందుకు, ఇంత మంచి సినిమానికి మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు ఒకటి ఏం చేసేద్దాం, మీరు ఒక పాట పాడితే, ఇందాక మీరు రాలేదు సార్, మీ ఆవారాలోంచి ఒక మంచి పాటను ఒక అమ్మాయి పాడింది, మీరు మిస్ అయ్యారు. సో ఇప్పుడు మీరందరూ కలిసి ఒక పాట పాడితే కార్తీ గారు కూడా మీతో కలిసి పాడతారు. వి విల్ ఎండ్ అప్ దిస్. ఓ డాన్స్ కావాలా? కమ్ కమ్ కమ్. నాట్ అలౌడ్. ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నారు. ప్రిన్సిపల్ గారు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి పాటతో సరిపెట్టేసుకుందామా? ఓకే, ఎస్. సో ఇందాక ఎవరైనా పాట పాడతారా కార్తీ గారి సాంగ్? ఎస్, ఆ మైక్ పాస్ చేయరా అండి. సార్ ప్రేమ్ కుమార్ గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. మళ్ళీ ఇంత టైం తీసుకోకండి. సో మంచి సినిమాని మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇది ఎక్కడ కూడా ఈ సినిమా తమిళ సినిమాలాగా అనిపించదు, ఎందుకంటే ప్రతి డీటైలింగ్, బోర్డ్స్ అన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి, మన ప్రాంతాలను చూసినట్టే ఉంటుందన్నమాట. ఓకే, ఐల్ ట్రై టు సింగ్ అ సాంగ్ ఫర్ యూ గర్ల్స్. నాకు చాలా నచ్చే సాంగ్ ఇది, ప్రభాస్ సినిమా నుంచి. మువ్వలా నవ్వకల ముద్దమందారమా, ముగ్గులో దించకిల ముగ్గుదే సింగారమా, నీలకే నాట్యం వేసావే నయగారమా, గాలికే సంకళ్ళేసావే, నన్నిలా మార్చగల కళ్ళని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనకుమా, ఆసకే హయవు పోసావే మదమాత్రమా, రాయకే రంగులు పూసావే. థ్యాంక్ యూ. ఐమ్ నాట్ అ గ్రేట్ డాన్సర్ అండి, సో సాంగ్ అంటే కొంచెం కంఫర్టబుల్. లేదు సార్, మాకు అది బాగా ఎంజాయ్ చేసాం, చిరంజీవి గారి స్టెప్స్ అవన్నీ మేము బాగా ఎంజాయ్ చేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లారెడ్డి కాలేజ్. Love you guys. Thank you for staying back. Thank you for joining us here. All the best. Stay blessed. Dream big and get it. Dance. You put a song there. Malli song? Okay. Song, please. Any song, please. ఇప్పుడు రాకేన్ మౌలి గారు అలాగే కార్తీ గారి ప్రదర్శన మనం చూడబోతున్నాం. Thank you so much for entertaining us like this through the films like this. And ఇప్పుడు కూడా మీరున్న స్పోర్టివ్గా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అగైన్. So, you know, when there is so much love, I'll do anything here. No worry. Thank you and all the very best. Thank you for staying back. Thank you. Love you all. Thank you. Thank you. Thank you so much, guys. Thank you so much. Thanks to the Mallareddy management for this opportunity. And thank you very much, girls, for patiently waiting for. Yes, please go and watch the film in theaters. ఎంతమంది వెళ్తున్నారు ఈ వీకెండ్? Yes. Thank you very much to the Mallareddy management and the girls. Thank you so much for the love. Thank you so much. Please go to the theaters and watch the film. Thank you. Love you. Thank you.